శ్రీనివాస నగర్లో 33 సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతున్న దానిని సుమారు 80% పూర్తి అయిన యొక్క సబ్స్టేషన్ను మరి ఈ మధ్యకాలంలో ఎస్సీ నుంచి ఎవరో చెప్పినారని దాన్ని ఆపివేయమని, మాది సొంత స్థలము, మాది భూమి, అది మా భూమిలో మీరు సబ్స్టేషన్ కడతానారని ఎవరో చెప్పినారని, ఎలాంటి ఆధారాలు వారికి లేకపోయినప్పటికీ జరుగుతూ ఉండబడిన సబ్స్టేషన్ను ఎస్సీ గారి ఉత్తర్వుల మేరకు ఆపేయడం జరిగింది. ఈ ఎస్సీ గారి ఉత్తర్వులు ఎందుకు ఇచ్చినారు? గతంలో ఒకసారి 2013, 14, 15 సంవత్సరాల్లో కట్టేటప్పుడు అప్పుడు నాది భూమి అని చెప్పి కొంతమంది అధికారుల దగ్గర పోయి ఆపించడం జరిగింది. అప్పటికే కొంత ఒక 60-70% సబ్స్టేషన్ పూర్తయింది. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఎవరు పలకరనే ఉద్దేశంతో ప్రయత్నం చేయడంలే. మా గవర్నమెంట్ వచ్చినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ దీనిని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ దీనిని ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి మళ్ళా కలెక్టర్ గారు గతంలో 2013లో కలెక్టర్ గారు ఇచ్చినాడు, మళ్ళీ ఈ రెండోసారి కలెక్టర్ ఇచ్చినాడు. 2 సార్లు కలెక్టర్ గారు భూమిని ప్రభుత్వ భూమిలో సబ్స్టేషన్ నిర్మాణం చేసుకోమని ఇచ్చినారు. అట్లా పరిస్థితుల్లో ఉండబడిన భూమిని ప్రభుత్వ భూమిలో ఆపమని ఎవరో చెప్తే కొంతమంది పెద్ద మనుషులు దాన్ని ఆపివేది, ఎవరో పలానా ప్రైవేట్ ల్యాండ్ అని ఆపివేయడం చెప్పడం జరిగింది. కాబట్టి తర్వాత నేను నిన్నటి దినము ప్రభుత్వ భూమి 80% కంప్లీట్ అయిన సబ్స్టేషన్ను మాటికి ఎవరో చెప్పిన మాటలన్నీ మీరు వింటారని చెప్పి నేను ఈరోజు ధర్నా చేయాలని నిర్ణయం తీసుకొని అందరికీ తెలియజేయడం జరిగింది. ప్రజల కోసం, ఇది ప్రజలకు లో వోల్టేజ్ని నివారించే దానికోసం పొద్దుటూరు దగ్గర నడిబొడ్డున ఉండబడిన 33 సబ్స్టేషన్. దీని వలన ప్రతి ఇంటికి వచ్చే పవరు, నాణ్యమైన పవర్ వస్తుంది. లో వోల్టేజ్ని తగ్గించే దానికోసం ఏర్పాటు చేసే సబ్స్టేషన్. దీని భూమి దాదాపు 2 ఎకరాల 49 సెంట్లు భూమి. ఇది హైకోర్టు ప్రభుత్వ భూమి అని ఉత్తర్వులు ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. అటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు ఉండబడిన భూములు ఎవరో చెప్తే దానిని ఆధారాలు లేకుండా నిలిపేయడం అనేది కొంతమందికి, మరి వాళ్ళు ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు సహకరిస్తామని ఉన్నారా, లేదా అభివృద్ధి కార్యక్రమాలు పొద్దుటూరులో జరగకూడదా, ఏమని ఉన్నారనేది వాళ్ళ విశ్లేషణకు వదిలిపెడుతున్నాం. మళ్ళీ నేను ధర్నా చేస్తాను ఈరోజు అని చెప్పిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వంలో కదిలిక వచ్చి అందరి దగ్గర నుంచి నాకు ఫోన్లు రావడం జరిగింది. రాత్రి 10 గంటలకు మన కలెక్టర్ గారు ఫోన్ చేసి, ఎమ్మెల్యే గారు సబ్స్టేషన్ మొదలుపెట్టి నిర్మాణం చేసుకోండి, రేపటి నుంచే మీరు పని మొదలుపెట్టండి అని కూడా చెప్పడం జరిగింది. మరి ఎస్సీ గారు వీళ్ళందరూ కూడా వస్తామని చెప్పి రాలే. మరి ఎస్సీ గారు కూడా నాతో మాట్లాడలేరు. కానీ మాకు పార్టీకి సంబంధించిన నెల్లూరు అయిన శ్రీనివాసరెడ్డి గారు, ఎస్సీ గారు వచ్చి మీ దగ్గర మీకు చెప్పి దానిని మొదలు పెట్టమని చెప్పేదానికి మీ దగ్గరికి వస్తానని చెప్పడం జరిగింది. కానీ మేము ఒక అర్ధగంట సేపు వెయిట్ చేసినప్పటికీ కూడా ఆయన రాలే. మరి డిఈ గారికి ఎస్సీ గారు చెప్పినారు, మేము ఏదో పనుల వల్ల రాలేకపోతున్నామని చెప్పినాడు. కాబట్టి డిఈ గారు దాని కన్స్ట్రక్షన్ మొదలు పెడతామని చెప్తున్నారు. కాబట్టి ఈ భూమి 2 ఎకరాల 49 సెంట్లు మొత్తము, దాంట్లో 33 సెంట్లు సబ్స్టేషన్కి ఇచ్చినారు. మిగతా భూమిని కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటాం. ప్రభుత్వ భూమి అది. మిగతా 2 ఎకరాల 39 సెంట్లు పోతే ఎంత ఉంటుంది? ఇంకా ఉంటుంది, అదే 11 సెంట్లు. 2 ఎకరాల 11 సెంట్ల భూమిని కూడా మిగతా ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భూమిని అక్కడ ఉపయోగించుకుంటాం. ఎందుకంటే మా సెంటర్లో ఉండి ఏదన్నా మేము ప్రభుత్వ బిల్డింగులు ఇవన్నీ కావాలని అడిగిన సందర్భంలో కొంతమందికి బిల్డింగులు ఇవ్వలేని పరిస్థితులు ఉంటున్నాం. కాబట్టి ఆ ప్రాంతంలో ఈ మిగతా భూమిని కూడా దాన్ని ప్రభుత్వానికి ఉపయోగించుకునే పట్లు కొన్ని బిల్డింగులు నిర్మాణం చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నాం. కాబట్టి ఈరోజు గతంలో ఉండబడిన అడ్డంకులు, ఈ సబ్స్టేషన్ నిర్మాణం కోసము ఎలాంటి అబ్జెక్షన్లు ఈరోజు లేవని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు, కలెక్టరు అందరూ చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ధర్నా చేయాలని అనుకున్న ధర్నాను విరమించుకుంటున్నాం. ఎంత ఉన్నత స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు జిల్లా అంతా మీద ఆయన పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి ఆయన రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి ఆపేయండి, తర్వాత లేడీ వద్దు మిమ్మల్ని కట్టుకోమని చెప్పినారు. రేపు పొద్దున్నే పని మొదలు కొట్టుకోండి కాంట్రాక్టర్ అని కూడా నాకు చెప్పడం జరిగింది. మరి ఏదో సమస్యకు పరిష్కారం కావాలనే పరిష్కారం అయిపోయింది. కాబట్టి ధర్నా ఉపసంహరించుకుంటా ఉన్నాం. కాబట్టి దీన్ని అతి తొందరలో 1-2 నెలల్లో పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేసి అది ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడే పరిస్థితుల్లో ఈ సబ్స్టేషన్ను తీసుకొని వస్తాం. మరి డివిజన్కి సంబంధించిన అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా త్వరగా సహకరించి దీన్ని కంప్లీట్ చేయాల్సిందే కోరుతున్నాము.
ఉండబడిన మిగులు భూమిని కూడా మిగతా ప్రభుత్వ అవసరాల కోసం వాడుకుంటాం. ఇది ప్రభుత్వ భూమి. హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వ భూమిగా దీన్ని గుర్తింపు వచ్చింది. సంబంధిత కోర్టుకు సంబంధించిన పేపర్లు కూడా ఉన్నాయి, మీకు ఇస్తాం, తలా వచ్చి చదువుకోండి. కాబట్టి ధర్నా కార్యక్రమాన్ని విరమించుకొని రేపటి నుంచి దాంట్లో రేపు ఆదివారం రేపు వదిలిపెట్టి ఎల్లుండి మొన్నటి నుంచి మొదలు పెడతాం పది అక్కడ. సో అతి త్వరలోనే సబ్స్టేషన్ను తయారు చేసి ప్రజలకు దాని సౌకర్యాలు అందేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి కలెక్టర్ గారు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మరి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు మొదలుపెట్టి చేస్తామని చెప్పిన దాని తర్వాత అది నిర్మాణం జరగాలనే మనం చేయాలనుకున్నాం కాబట్టి ధర్నా కార్యక్రమాన్ని విరమించుకుంటున్నాం. గౌరవ ప్రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ నంద్యాల వరదారెడ్డి సార్కి, మరి వచ్చిన ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య గారికి, బచ్చెల పుల్లయ్య సార్కి, పెద్దలు ముక్తియార్ గారికి, నా పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, వచ్చిన ప్రజలకి, విలేకరులందరికీ నా నమస్కారము. గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన ఈ సబ్స్టేషన్ గురించి అహర్నిశలు ఆయన కృషి చేస్తున్నారు. మరి అందరికీ తెలుసు, ఆయన సొంతం గురించి కాదు, అది ప్రజల గురించి, ప్రజల శ్రేయస్సు గురించి, పట్టణ అభివృద్ధి గురించి చేస్తున్నారు. నా పేరు షేక్ చాంద్ బాషా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఈ మధ్యన 2 నెలల క్రితం వచ్చాను. గౌరవ ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పారు ఈ విషయంగా. మేము పోయి పరిశీలించాము. ఇది వరకు కొన్ని కోర్టులో ఉన్న కేసులు అయితే ఉన్నాయి, కానీ అవి ఎప్పుడో వీగిపోయాయి. మళ్ళీ కొత్తగా కొన్ని వేశారు, కానీ అది కూడా దానికి పెద్ద రీజన్ ఏం లేదు. కోర్టులో ఏముందంటే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కరెంట్ అంటే భయం అనేది ఒకటి ఉంది కాబట్టి కోర్టులో వేశారు. కోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది. అది ఇదేమీ ఆర్టీపీపీ మాదిరి పవర్ స్టేషన్ కాదు, అది ప్రజలకు ఇచ్చే పవరే కాబట్టి ఓన్లీ స్విచ్చింగ్ స్టేషన్. అది దానికి తగిన సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. మరి కొంతవరకు దాదాపు 80% వరకు జరిగింది అది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మన చెప్పిన ప్రకారము దాని దారి కావాలని చెప్పేసి మన ఎంఆర్ఓ గారికి కలిసి వినతి పత్రం కూడా ఇచ్చాము. అది మరి వారు కూడా సానుకూలంగా స్పందించి మనకు దారి ఇచ్చేదానికి సుముఖంగా ఉన్నారు. అతి తొందరలో ఈ విషయం కలెక్టర్ గారి దృష్టి కూడా ఉంది కాబట్టి కొన్ని రెవెన్యూ సమస్యలు క్లియర్ అయిపోతే మేము ఈ సబ్స్టేషన్ మళ్ళీ పునరుద్ధరణకి పనులు స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా నేను చెప్తున్నాను. మరి గౌరవ శాసనసభ్యులు ఈ విషయమే కాదు, మా డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చారు. స్వర్ణకారులకైతేమి, చేనేత వర్గాలకైతేమి, నాయ బ్రాహ్మణులకైతేనేమి, మిగతా ఎస్సీ ఎస్టీలకైతేమి సబ్సిడీ గవర్నమెంట్ నుండి ఇన్ని యూనిట్లు అనేది వస్తుంది. దాని గురించి కూడా సొంతంగా ప్రజలు ఇంట్రెస్ట్ లేకుండా కూడా గౌరవ శాసనసభ్యులు అనేక సందర్భాల్లో మాకు గుర్తు చేసి సంబంధిత శాఖలు కూడా వాళ్ళకు ఆదేశాలు ఇచ్చేసి, ప్రజలంటే వాళ్ళు బిజీగా ఉంటారు, రాలేకపోవచ్చు, మీరు కల్పించుకొని ప్రజల్లోకి వెళ్ళేసి ఇటువంటి గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ని దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి చాలాసార్లు అందరు వారికి చెప్పారు, మాకు కూడా చెప్పారు. వారు ఇచ్చిన ప్రోద్బలంతో, వారు ఇచ్చిన సపోర్ట్తో ప్రజల్లో కూడా మేము కూడా పోయేసి వాళ్ళకి ఈ యొక్క గవర్నమెంట్ స్కీమ్స్ అందుబాటులో ఉండేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మరి ఈ సబ్సిడీకి సంబంధించి వస్తే చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అతి తొందరలోనే క్లియర్ అయిపోతే పెద్ద సమస్య ఏం కాదు. అది క్లియర్ అయిన వెంటనే తప్పనిసరిగా మేము ఈ వర్కులు స్టార్ట్ చేసి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేటట్లు చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇది పూర్తి మొదలైతే ఒక 2 months 2 నెలలు, అది 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళ తర్వాత గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చింది. అది ఇప్పుడు మీరు అంతా చూసి ఉంటారు, పేపర్లు కూడా అక్కడ కూడా చూసి ఉంటారు. దాదాపు 70 నుండి 80% పనులు అయిపోయినాయి. ఇప్పుడున్న ముఖ్య సమస్య ఏంటంటే హెవీ ఎక్విప్మెంట్ అక్కడ రావాలి. పవర్ ట్రాన్స్ఫార్మర్ అని, స్విచ్చింగ్ గేర్ అని వచ్చేదానికి దారి సమస్య ఉంది కాబట్టి గౌరవ శాసన సభ్యులు వారి సపోర్ట్తో మేము అది దారి క్లియర్ అయిపోతే మా ఎక్విప్మెంట్ వచ్చేసి క్లియర్ చేస్తాము. బహుశా అది ఒకవేళ అన్ని క్లియర్ అయిపోతే ఒక 2 monthsలో దాన్ని ఛార్జ్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అది ఎందుకంటే ప్రజలకు ఉపయోగము, మాకు ఉపయోగం. అదే ఎందుకంటే ఎక్కడో దూరం నుండి పవర్ వస్తే లో వోల్టేజ్ వస్తుంది, ఏమైనా పవర్ పోతే చాలా టైం పడుతుంది. కాబట్టి అది క్లియర్ చేసేదానికి దగ్గర సబ్స్టేషన్ ఉంటే విత్ ఇన్ 10-15 minutesలో అది క్లియర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఇది అందరికీ ఉపయోగం కాబట్టి తప్పనిసరిగా మా తరపున మేము ప్రయత్నం చేసి తప్పనిసరిగా దీన్ని సాల్వ్ చేస్తాం. డీగా నేను ఒక పుచ్చుకొని వారి తరపున నేను మాట్లాడుతున్నాను.